Hi friends, welcome back to Sandy's Government Jobs Bulletin. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ కి ఓన్లీ ఢిల్లీ క్యాండిడేట్సే కాకుండా వేరే స్టేట్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 22 సెప్టెంబర్ 2025 నుండి 21 అక్టోబర్ 2025 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 7,565 వేకెన్సీస్ అయితే టోటల్ గా ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ చూసుకున్నట్టయితే మీకు లెవెల్ 3 పే స్కేల్ లో శాలరీ రావటం జరుగుతుంది. అందులో బేసిక్ పే అయితే 21,700 అయితే బేసిక్ పే ఉంటుంది. మీకు ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 35,000 ప్లస్ అయితే రావటం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ కి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 25 ఇయర్స్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా అన్రిజర్వ్డ్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అయితే 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 8 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ బీసీలో మేల్ క్యాండిడేట్స్ కి అయితే 100 రూపీస్ ఫీజు ఉండడం జరుగుతుంది. అదే ఉమెన్, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి అయితే ఫీజు ఉండదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది క్వాలిఫై అయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మెడికల్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి మాత్రమే జాబ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి 4 పార్ట్స్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఆర్ కరెంట్ అఫైర్స్, 50 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్ కి. అండ్ పార్ట్ బి వచ్చేసి రీజనింగ్, 25 క్వశ్చన్స్ వస్తాయి 25 మార్క్స్ కి. అండ్ పార్ట్ సి వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ, 15 క్వశ్చన్స్ వస్తాయి 15 మార్క్స్ కి. అండ్ పార్ట్ డి వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఇంటర్నెట్ అండ్ టోటల్ గా కంప్యూటర్ కి సంబంధించిన సబ్జెక్ట్ లో 10 క్వశ్చన్స్ కి 10 మార్క్స్ అయితే రావటం జరుగుతుంది. సో టోటల్ గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కి అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండటం జరుగుతుంది. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి 1/4 మార్క్స్ అయితే డిడక్ట్ అవటం జరుగుతుంది. అలాగే ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించిన సిలబస్ మొత్తం నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో నేనైతే నోటిఫికేషన్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసి అప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు డీటెయిల్స్ అవసరం అయితే పిఈటి అని కామెంట్ లో మీరు తెలియచేయండి. నేను దానికోసం సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. మీకు పోలీస్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి అలాగే క్వాలిఫికేషన్ కూడా ఉంటే మీరు అప్లై చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి www.ssc.gov.in అనే సైట్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే పోలీస్ జాబ్స్ కి ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ రానున్నాయి. వాటి కోసం, వాటి అప్డేట్స్ కోసం మీరు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.